తన దగ్గర దాచి ఉంచిన హేమచంద్రుణ్ణి దుర్జయుడికి అప్పగించి వెళ్తుంది మృణాలిని. తన కొడుకుని అప్పగిస్తే రుద్రగిరికి మహారాజును చేస్తానన్న సౌదామినితో నేను మహారాజును అవడం కన్నా నీ మీద ప్రతీకారం తీర్చుకోవడమే ముఖ్యమంటాడు దుర్జయుడు. స్పృహలోకొచ్చిన వింధ్యావతి చిలుకను చూసి ఆనందపడ్డంతో పాటు తననేదో దుష్టశక్తి ఆశ్రమంలో బంధించిందని తెలిసి కళ్ళు తిరిగి పడిపోతుంది. తన అంతఃపురంలోనే తనకు శత్రువులున్నారని గుర్తించిన మహాధాత్రి అందర్నీ ప్రవేశపెట్టమని సేనాధిపతికి చెప్తుంది. ఆ తరువాత రాజమాత, తమ అభీష్టం మేరకు మహారాజు మహేంద్రుల వారి జాతకం పునఃపరిశీలించడం జరిగింది. ఏం జరిగింది గురువర్యా? మహేంద్రుల వారి జాతకం ప్రకారం రూపురేఖలు మారిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిజమా? ఎంత చల్లటి మాట చెప్పారు గురువర్యా. ఆ ఆగంతుకుడొచ్చి అమ్మాని పిలవగానే నాలో తల్లి పేగు కదిలింది. మాతృత్వపు భావనతో శరీరం మనసు పులకరించిపోయాయి. అప్పుడే అనుకున్నాను అతను మహేంద్రుడే అని. సందేహం లేదు, ఆ ఆగంతకుడే నా మహేంద్రుడు. వెంటనే మహేంద్రుణ్ణి చెరసాల నుంచి విడిపించండి, అభ్యంగన స్నానాలు చేయించండి, మంగళహారతులు పట్టండి. ఇంకా రాజమాత, తమరి సంతోషాన్ని, ఆ సంతోషం వెనుక తమరు పడిన ఆవేదన్ని మేం గ్రహించగలం. జాతకం ప్రకారం మహేంద్రుడి రూపం మారిపోవడం అంటే మనం చూశాం కదమ్మా. అలా మారిపోవడం గురించి నేను చెప్తున్నది. రాజమాత, నిజమే, వికృత రూపుడిగా మారిపోయిన నా మహేంద్రుడు మరింత అందంగా మారిపోతే బావుణ్ణు అని నాలో ఉన్న కోరిక ఆ ఆగంతకుడు మహేంద్రుడేమో అనిపించేలా చేసింది. అసలు నా మహేంద్రుడేమయ్యాడు? ఎక్కడున్నాడు? సుశిక్షితులైన చాలామంది వేగులు మహేంద్రుల వారి జాడ తెలుసుకునే పనిలో ఉన్నారు. అయితే ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది రాజమాత. మరో సమస్య ఏంటది? సింహానికి కాలికి గాయమై కదల్లేని పరిస్థితిలో ఉంటే చిట్టెలుకలు కూడా చికాకు పరుస్తాయి. అంటే సింహదేవరాయ వంశస్థుల ఏలుబడిలో సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉన్న మణిపుర మహాసామ్రాజ్య సింహాసనం తనను అధిష్ఠించేవారు లేక వెలవెలబోతోంది. ఇది బయటికి పొక్కితే చిన్న చిన్న రాజ్యాలన్నీ కూటమిగా ఏర్పడి మనమీద దండయాత్ర చేసే ఆలోచనలు చేయవచ్చు. రాజ్యాంగం ప్రకారం ఎవరో ఒకరు రాజపదవిలో ఉండాలి, లేదా పరిపాలనా అధికారాలు కలిగి ఉండాలి. మీరు చెరసాలలో ఉండటంతో ప్రజలు పరిపరి విధాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కనుక తమరు వెంటనే చెరసాల నుండి బయటికొచ్చి రాజ్యపాలన చేపట్టాలి రాజమాత. అమ్మ ఆ పని చేస్తే ఏదో పాపం చిలుకని చంపినందుకు తనంతట తానే చెరసాలకు వెళ్ళిందని అమ్మకి ప్రజల్లో ఉన్న సానుభూతి సర్వనాశనమైపోతుంది. కోడలి కంటితుడుపు కోసం చెరసాలలో కూర్చొని ఆ కోడలు అదృశ్యం కాగానే
తగుతునమ్మా అంటూ సింహాసనం ఎక్కిందని అదే ప్రజల దృష్టిలో పరమ నీచురాలైపోతుంది. అమ్మ ఆ పని చేస్తే అత్తా కోడళ్లకి పడక కోడలు వింధ్యావతిని కూడా రాజమాతే అదృశ్యం చేయించిందని పుకార్లు పురవీధుల్లో ప్రజల నాలుకల మీద నాట్యం చేసే ప్రమాదం కూడా ఉంది. మహామంత్రి, సౌదామిని చెప్పింది కూడా సబబుగానే ఉంది కదా. ఇప్పుడేం చేద్దాం? అమ్మా, నీ పరువు మర్యాదల కోసం, మణిపురం మహాసామ్రాజ్య ప్రజల ధన మాన సంరక్షణ కోసం పరిపాలనాధికారాలు చేపట్టి మహారాణిగా నేను పరిపాలిస్తానమ్మా. అమ్మ సౌదామిని, రాజ్యపాలన చెయ్యాలంటే రాజకుటుంబీకులైనంత మాత్రాన సరిపోదమ్మా. కొన్ని అర్హతలుండాలి. ఆపండి గురువర్య. అయినా వింధ్యావతికి ఉన్న అర్హతేంటి, నాకు లేనిదేంటి? అమ్మా సౌదామిని, వింధ్యావతి గారు ఈ ఇంటి కోడలు, మీరు ఈ ఇంటి ఆడపడుచు. కోడలికి ఉన్న అధికారాలు ఆడపడుచుకెక్కడుంటాయి? మీ అమ్మగారు రాజమాత అయ్యారంటే ఆవిడగారు ఈ ఇంటి కోడలయ్యాక అయ్యారు. అది ఆనవాయితీ, అది సంప్రదాయం. అవును సౌదామిని, సింహాసనం అధిష్ఠించినా అధిష్ఠించకపోయినా మణిపుర మహాసామ్రాజ్యానికి వింధ్యావతి మహారాణి. అంటే అమ్మా, సింహాసనం అధిష్ఠించినా అధిష్ఠించకపోయినా ఆవిడగారు మహారాణి అయితే మరి నేనెవర్ని? ఈ ఇంటి దాసిదాన్నా? కాదు కదా. సింహదేవరాయ వంశీకుల రక్తమే కదా నాలో ప్రవహిస్తున్నది. అలాంటప్పుడు నాకెందుకు లేదు అర్హత? పరిపాలనా పగ్గాలు చేపట్టే అర్హత నీకు లేదు. అదే పదే పదే అదే అంటున్నారు. ఎందుకు లేదు? ఎందుకంటే పరిపాలించే వారికి కావలసినంత స్థితప్రజ్ఞత నీలో లేదు. నీకు కోపమూ ఎక్కువే, ప్రేమ ఎక్కువే, ఆవేశమూ ఎక్కువే. నా మీద నీకున్న పిచ్చి ప్రేమతో నన్నేదో ఒక మాటందని, ఒక రామచిలుకని, నోరులేని మూగ జీవాన్ని బాణంతో కొట్టి చంపావు. ప్రేమలో అతి చూపించావు, కాఠిన్యంలోనూ అతి చూపించావు. చూపించకూడదా? కూడదు. సింహాసనం మీద కూర్చున్న వాళ్ళని అనేక మంది అనేక రకాలుగా వ్యాఖ్యానాలు చేస్తారు, అనేక వదంతులు పుట్టిస్తారు. అవన్నీ మౌనంగా భరించాలి తప్ప నీలా ఆవేశపడితే నీ ప్రజల్ని నువ్వే చంపుకుంటావు. సహనంతో ఉండలేవు. అందువల్ల నీకు సింహాసనం అధిష్ఠించే అర్హత ముమ్మాటికీ లేదు. వద్దు సౌదామిని, నువ్వీ భారం మోయలేవు. వెళ్ళు. అమ్మా, ఏదో నీకు సాయం చేద్దామని, నీకు చెడ్డ పేరు రాకుండా కాపాడదామని అనుకున్నానే కాని నాకీ పరిపాలన మీద, పదవుల మీద వ్యామోహం లేదు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. పిచ్చి పిల్ల. ఒక రామచిలుకని, నోరులేని మూగ జీవాన్ని బాణంతో కొట్టి చంపావు. ప్రేమలో అతి చూపించావు, కాఠిన్యంలోనూ అతి చూపించావు. ఏయ్, ఏం చేస్తున్నావు? అమ్మా, హేమచంద్రుడి బాబు బొమ్మల్ని దుమ్ము దులిపి సర్దుతున్నానమ్మా. ఆ సంగతి కనపడుతూనే ఉంది. నీ చేతిలో ఆ చిలుకేంటి? అమ్మా, దీని గురించి అడుగుతున్నారా? అదే మన హేమచంద్రుడి బాబు వింధ్యావతి గారి దగ్గరున్న కిన్నెను చూసి నాకు కావాలని మారాం చేస్తే అమ్మగారేమో ఈ చిలుకను తెచ్చి హేమచంద్రుడి బాబుకిచ్చారమ్మా. చాలా బాగుంది కదమ్మా. అదేంటమ్మా, బంగారం లాంటి చిలుక బొమ్మను పగలగొట్టారు?
అసలు చిలుక కిన్నెను కూడా చంపేశారు కదమ్మా. ఆ చిలుకని చంపడమే ఇప్పుడు నేను మహారాణిని కాకుండా అడ్డుపడింది. అదేంటమ్మా? చిలుకని చంపడం వల్ల నాకు జాలి, దయ, కరుణ ఏవీ లేవట. ఉన్నాయని ఎవరన్నారమ్మా? అలా ఎవరైనా అంట చెప్పుతో కొట్టాలి. నోర్మొయ్! నేను కఠినాత్మురాలనట, ఆవేశపర్రాలనట. అందువల్ల సింహాసనం ఎక్కే అర్హత నాకు లేదట. అంటే ఇక జీవితంలో నేను సింహాసనం ఎక్కలేనా? మహారాణినో రాజమాతనో కాలేనా? నా బ్రతుకు ఇంతేనా? లేదు, నేను రాజమాతనవుతాను. గురోత్కండ వింధ్యావతిని బలివ్వగానే ఇక్కడ నేను మా అమ్మని, అదే ఈ రాజమాతని బలిస్తాను. అప్పుడు నా హేమచంద్రుడు యువరాజు, నేను రాజమాతని. నేనే రాజమాతని. గురువా గురోత్కండ, నీ ఆశీర్వాదం కోసం నేను బయలుదేరి వస్తున్నాను. రాజమాత నిన్ను చంపేశానని చెప్పింది. నేరం చేశానని తనకు తానే శిక్ష విధించుకుంది. చెరసాలకు కూడా వెళ్ళింది. అలా చెప్పిందా? ఎందుకు చెప్పింది? కిన్నెరా, 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 మనం ఈ కష్టాల నుంచి గట్టెక్కే ఉపాయం తోచిందే. నువ్వు వెంటనే మణిపురానికి వెళ్ళి రాజమాతని కలిసి నా పరిస్థితి వివరించు. సైన్యంతో వచ్చి నన్ను విడిపించుకు తీసుకువెళ్తారు. ఇక్కడ నాకేం బాలేదు. నాకు చాలా భయంగా ఉంది. నువ్వు వెంటనే బయలుదేరు. గురువాజ్ఞ ఏంటి? కొత్తగా ఈ గురువేమిటి? అదా పిచ్చిదానా, మనం ఎక్కడున్నా వారి ఆశీస్సులు మనకెప్పుడూ ఉంటాయి. త్వరగా వెళ్ళు. తప్పదు. మనమిక్కడి నుండి బయటపడాలంటే నువ్వు వెళ్ళక తప్పదు.
అమ్మా, నిద్రాహారాలు లేకుండా ఇక్కడ పడున్న మమ్మల్ని దయతో కాపాడావు. మీ సోదంతా వినే సమయం నాకు లేదు. నువ్వు వెళ్ళి మిగతా వాళ్ళని విడిపించు. సరే గురువుగారు. వెళ్ళు. గురువుగారు, ఇప్పుడేం చేద్దాం? నాయనలారా, మనం వైద్యం చేసి కాపాడింది మణిపుర మహాసామ్రాజ్యపు మహారాజు మహేంద్రుల వారిని. వారి దగ్గరికి వెళ్ళి ఇలా ఎవరో వచ్చి మనల్ని వెళ్ళగొట్టారని వారికి విన్నవించుకుందాం. పదండి. అమ్మా, గురువా, కురోత్కండ గురువా! ఇదేమిటి గురోత్కండ? విశ్వ విజేతవి అవుతావనుకుంటే ఇలా మూలన కూర్చున్నావేంటి? హ, వింధ్యావతి ఏది? బలిచ్చేసావా? అష్టాచమ్మ కాలం కర్మ. వింధ్యావతినమ్మా వాడెత్తుకుపోయాడమ్మా. ఎవడు? ఎవడెత్తుకుపోయాడు? హ, నువ్వే కదా రామచిలుకతో వలపన్ని ఎత్తుకుపోయావు. వింధ్యావతిని రామచిలుకలు ఎత్తుకుపోవటం నిజమే, కాని ఎత్తుకుపోయింది నేను కాదు, నా శిష్యుడు శిరోత్కండ. శిరోత్కండ? వింధ్యావతిని శిరోత్కండ ఎత్తుకుపోయాడా? అష్టాచమ్మ కాలం కర్మ. దెబ్బ కొట్టాడమ్మా, నీరసం అందుకేనమ్మా. థు! శిరోత్కండ నీ శిష్యుడన్నావు, నువ్వు వాడి గురువునన్నావు. వాడు నిన్ను దెబ్బ కొట్టాడని చెప్పుకుంటున్నావా సిగ్గు లేకుండా? పేరుకు శిష్యుడే కాని వాడికి నేను ప్రాథమిక పాఠశాల గురువుని. చేతబడి లాంటి క్షుద్ర విద్యలు మాత్రమే నేను నేర్పాను. కానీ వాడు ఎంతో తపస్సు చేసి ఎన్నెన్నో విద్యలు సాధించి గురువును మించిన శిష్యుడయ్యాడే. ఛీ! నీ వల్ల అంతా నాశనం అయిపోయింది. అష్టాచమ్మ కాలం కర్మ. తప్పిదం నా వల్ల జరిగింది కాబట్టి నువ్వు చీ అన్నా చా అన్నా భరిస్తున్నాయి. భరించక ఏం చేస్తావు? ఆ శిరోత్కండగాడు వింధ్యావతి బిడ్డని ప్రసవించాక పిల్లవాణ్ణి వాడు తీసుకుని వింధ్యావతిని రాజ్యానికి పంపుతాడు. రాజమాత కావాలన్న నా ఆశలన్నీ బుగ్గిపాలు చేశావు. ఇల్లలికాడమ్మా, పండగ చేసుకోనివ్వమ్మా. అదెలా? పిచ్చిదానా, కేవలం రాజమాత కావాలన్న నువ్వే ఇంత గింజుకుంటుంటే విశ్వ విజేతను కావాలన్న నా ప్రయత్నం విఫలమైనందుకు నేనెంత గింజుకోవాలి? అంతే, అంతకన్నా ఇంకేం చేయగలం? గింజుకోవడం తప్ప. అలా నీరసపడకే సౌదామిని. శిరోత్కండ వింధ్యావతిని ఎక్కడ దాచిపెట్టాడో నాకు తెలుసు. వింధ్యావతి ప్రసవించే వరకు వాడు నిరీక్షించాలి. కానీ వింధ్యావతికి నెలలు నిండితే చాలు బలివ్వటానికి. శిరోత్కండ శక్తుల ముందు నీ శక్తులు ఎందుకు పనికిరావని తేలిపోయింది. నువ్వేం చేయగలవు? కొన్ని కారణాల వల్ల వాడి శక్తులు కొన్ని సన్నగిల్లుతాయి. అంతవరకు మాటు వేసి అదను చూసి కాటు వేస్తాను. వింధ్యావతిని బలివ్వటం నీకన్నా నాకు ముఖ్యం. అదైనా సవ్యంగా చేస్తావా? అష్టాచమ్మ కాలం కర్మ. చనువిచ్చాను కదా అని గారాలు పో, పర్లేదు.
శిరోత్కండ అంతటి వాణ్ణి కాకపోవచ్చు కానీ నీ చేతిలో చచ్చిన చండా అంత బలహీనుణ్ణి కాను. నాకు సహకరిస్తే నిన్ను సింహాసనం ఎక్కిస్తా, నన్ను ధిక్కరిస్తే నిలువునా బూడిద చేస్తా. అష్టాచమ్మ కాలం కర్మ. క్షమించు గురువా, క్షమించు. చేజిక్కిన అవకాశం చేజారిపోయిందన్న బాధలో హద్దుమీరి మాట్లాడాను. నేను మణిపుర మహాసామ్రాజ్యానికి రాజమాతని కావాలి. అందుకోసం నీకు ఎలాంటి సహకారం కావాలన్నా చేస్తాను. అలా అన్నావు, బావుంది. పోయిరా, పో. పో. ఓం కాపాలికే నమః. ఓం కాపాలికే నమః. నమో మాత. నమో నమో. గురువా ధూమ్ ధైత్. మాటలు నేర్చిన మాయదారి చిలక వింధ్యావతికి తోడుగా ఉండమంటే, వింధ్యావతికి కాపలాగా ఉండమంటే ఇలా వచ్చా వెంటి చిలుక. గురువా వింధ్యావతి నన్ను సంకటంలో పడేసింది. ఏం చేయాలో తోచగా ఇలా వచ్చాను. సంకటంలో పడేసిందా? ఏం చేసింది? మణిపురానికి వెళ్ళి తను బంధించబడి ఉన్నట్లు రాజమాతతో చెప్పి రమ్మంది. వెళ్లే ముందు ఎందుకైనా మంచిదని నీకు చెప్దామని వచ్చాను. ధూమ్ ధైత్. మంచి పని చేశావు. వింధ్యావతి ఇలా ఆలోచిస్తుందని నేను ఊహించలేదు. గురువా ఇప్పుడు నా తక్షణ కర్తవ్యం ఏమిటి? నేనొక్కసారి నీ మాయలో లేని మామూలు కిన్నెరని చేయవా? ఎందుకే? చెయ్యవా? ధూమ్ ధైత్. ఒరే నీచుడా, భ్రష్టుడా, త్రాష్టుడా! వింధ్యావతి లాంటి మహా ఇల్లాల్ని నువ్వు పెడుతున్న కష్టానికి ఇంతకింతకి అనుభవిస్తావు. నీ పళ్ళు పోయి మంత్రాలు మర్చిపోతావు. కాళ్ళ చేతులు పడిపోయి పక్షవాతం వస్తుంది. నీ దినం పెట్ట సర్వనాశనం అయిపోతావు.